రాబర్ట్ కెనెడీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా చాలామంది దేశాధివేతలు హత్య చేయబడ్డారు. అలాగే క్యూబా నియంత ఫిడెల్ కేస్ట్రోని కూడా చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏ క్యాస్ట్రోని చంపించడంలో విఫలం చెందింది. క్యాస్ట్రో మిల్క్ షేక్ ప్రియుడు. నిత్యం బ్రేక్ఫాస్ట్లో మిల్క్ షేక్ తాగుతుంటాడు. ఆయన తరచూ వెళ్లే హోటల్ సిబ్బందిలోని ఒకర్ని సిఐఏ లొంగదీసుకొని బోటులిన్ అనే 2 విషపు గుళికల్ని ఇచ్చి ఆయన మిల్క్ షేక్లో కలపమని కోరింది. కాని ఆ గుళికలు ఫ్రీజర్లో అతుక్కుపోవడంతో ఆ ఉద్యోగి వాటిని బయటికి తీయలేకపోయాడు. బే ఆఫ్ పిగ్స్ సమస్య పరిష్కార చర్యల్లో అమెరికా క్యాస్ట్రోకి స్కూబా సూట్ని బహుకరించింది. దాన్ని టీబీ ఫుడ్ ఫంగస్ క్రిములతో నింపారు. కాని అది ఆయనకి నచ్చక దాన్ని వేసుకోలేదు. ఆయన స్కూబా డైవింగ్ ఇష్టమైన క్రీడా అని గ్రహించాక చేసిన మరో ప్రయత్నంలో ఆయన ఎక్కడ డైవింగ్ చేస్తారో ఆ సముద్రగర్భంలో అత్యంత అందమైన శంఖాన్ని సిఐఏ ఏజెంట్ ఉంచాడు. మందుగుండుతో నింపిన దాన్ని కదిపితే పేలిపోతుంది. కాని ఏ కారణంగానో క్యాస్ట్రో దాన్ని తాకలేదు. క్యాస్ట్రో ఆప్తమిత్రుడికి బాల్ పాయింట్ పెన్ ఆకారంలోని విషపు ఇంజెక్షన్ సిరంజిని ఇచ్చి అకస్మాత్తుగా క్యాస్ట్రోకి ఇంజెక్ట్ చేసి చంపమని సిఐఏ కోరింది. కాని దాన్ని పరిశీలించి క్యూబన్ సీక్రెట్ ఏజెంట్లు ఆ రహస్యాన్ని ముందే కనిపెట్టారు. 1967లో క్యాస్ట్రో న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి హాజరవ్వడానికి వచ్చినప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్ తను ఆయన అభిమానినని చెప్పి ఓ సిగార్నిచ్చాడు. అది మందుగుండు నింపిన సిగార్. క్యాస్ట్రో దాన్ని వెంటనే అంటించకుండా జేబులో ఉంచుకున్నాడు. తను తప్పించుకున్న ప్రతిసారీ క్యాస్ట్రో సిఐఏ డైరెక్టర్కి మీ వాళ్లు ఇంకా ఎదగాలి అని పోస్ట్కార్డు పంపించేవాడట. ఫిడెల్ క్యాస్ట్రో తన 90వ ఏట సహజ మరణం పొందాడు. ఏదైనా రాసిపెట్టి ఉండాలి.